ఇంతకు ముందే నేను గాంధీ భవన్లో ఒక మాట చెప్పిన, 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. 2004 నుంచి 2023 వరకు 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2033 వరకు 2 సార్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టట్లేడు. వాళ్ళ సంగతి తర్వాత ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళా ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈయనే మేము ప్రజల దగ్గర ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో పథకాలను అమలు చేస్తూ నిన్న కూడా చూసారు కదా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు. ఈ 3 ఏళ్ళు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు. ఆల్రెడీ దాన్ని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు. ఇంకొక ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఆయన 5 ఏళ్ళకి దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్ గానే ఉన్నా. మా దాంట్లో మళ్ళా ఉన్నారు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే పార్టీ. మేమేమి సీరియస్ గానే ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తూ రూలింగ్ వచ్చినట్టు సర్వీస్ ఇస్తున్నాం. నేను అందుకే మొన్న కూడా పిఎస్సీ క్యాపిటల్ చెప్పిన, గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు అందుబాటు లేని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లందరూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా పాలన చేస్తూ ఈ కరువులో ఉన్న ఈ రాష్ట్ర ఖజానాని డబ్బులు నింపుతూ సర్వీస్ చేస్తూ అంచెలంచెలుగా సర్వీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల్లో 17-18 నెలల్లో కనబడుతుంది. ఇది రిజల్ట్. ఇది గుండె మీద చేసుకొని చెప్పండి. ఎంటైర్ తెలంగాణలో ఉన్న మీడియా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ మీడియానే కాదు, ఎంటైర్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సంస్థల యజమానులు కానీ లేదా ఆల్ పార్టీస్ మీడియా రిపోర్టర్లు కానీ ఈ రోజు స్వేచ్ఛ స్వతంత్రంతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు మీకు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే హక్కు, స్వేచ్ఛగా డిబేటర్లు మాట్లాడే హక్కు, గాలి పీల్చుకునే హక్కు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే హక్కు, రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసే హక్కు, సెక్రటేరియట్లు ఎవరంటే వాళ్ళు పోయి అధికారులను కలిసే హక్కు, స్వేచ్ఛ. ఈ 18 నెలల్లో ఇలాంటి పరిపాలన, ఇది ప్రజలు హ్యాపీగా ఉన్నారు.